తెలంగాణలో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పథకాలను చేపడుతుంది. తాజాగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లకు సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ప్రమాద బీమా, రుణ బీమా సాయం ఎప్పటికప్పుడు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అప్లికేషన్లు అందించిన వెంటనే వాటిని పరిశీలించి సాయం విడుదల చేయాలని అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. మహిళా సంఘాల సభ్యురాలు ప్రమాదశాత్తు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం బీమా సాయం కల్పిస్తుంది. వారిని రుణభారం నుంచి విముక్తి కల్పించేందుకు వీలుగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సాయం కింద 10 లక్షలు, రుణ బీమా పథకం కింద 2 లక్షల ఆర్థిక సహాయాన్ని గత 2 ఏళ్లుగా అమలు చేస్తుంది ప్రభుత్వం. 2024 మార్చిలో ఈ పథకం ప్రారంభం కాగా మొదట్లో నిధుల కొరత ఏర్పడింది. దీంతో 2025 జూలైలో 2 పథకాలను కలిపి మొత్తంగా 96 కోట్లు విడుదల చేసింది. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరం కింద మరో 2 విడతల్లో 150 కోట్ల నిధులను మంజూరు చేసింది. అప్లికేషన్లు ఇచ్చాక ఆర్థిక సాయం జాప్యం జరుగుతున్న కారణంగా ఇకపై వెంటనే ఆయా అప్లికేషన్లు పరిశీలించి సత్వర సాయం విడుదల చేయాలని సర్కార్ ఆదేశించింది. గత 2 ఏళ్లకు కలిపి మొత్తంగా 2024 నుంచి ఇప్పటి వరకు 231 మంది ప్రమాదశాత్తు ప్రాణాలు కోల్పోగా వారి కుటుంబాలకు 23.1 కోట్లు, అలాగే రుణాలు తీసుకొని చనిపోయిన మొత్తం 2993 మంది సభ్యురాల కుటుంబాలకు 223.7 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. మొత్తం ఈ 2 బీమా పథకాల కింద 246.8 కోట్లు చెల్లించినట్లు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రమాద బీమా, రుణ బీమా పథకాలు మహిళా సంఘాలకు భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. కొత్త సభ్యురాలు భారీ సంఖ్యలో సంఘాల్లో చేరుతున్నారని ఆమె తెలిపారు.